మనం ప్రేమించాలని దాని గురించి చెప్తున్నాను. అర్థమవుతుందమ్మా? ఏమిచ్చారు మన ప్రేమని మనకు? ఆయన కృప, ఆయన దయ వల్ల మనమే ఇక్కడ సజీవంగా ఉన్నాం. ఆయన ప్రేమ మనం ప్రేమించలేదనుకో మనం ఇక్కడ ఉండేవాళ్ళని కాదు. అర్థమవుతుందమ్మా? ఆయన కృప వల్లే, ఆయన ప్రేమ వల్లే, ఆయన త్యాగం వల్లే మనం ఇక్కడ భూమి మీద ఎంత ప్రేమించాలి, మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలండి. వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ లార్డ్. ఇప్పుడున్న సమస్యలోనే అధికంగా వెనకబడి ఉన్న వాళ్ళు, అధికంగా స్థిరపడి ఉన్న వాళ్ళు, అధికంగా వెనకబడి ఇబ్బందులతో, ఇక్కటిలో, ఈ అప్పులతో, బాధలతోనే మనం ఉంటున్నాం. మనం ఏం చేయాలి? ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరు సహాయం చేయాలి. మనం ప్రేమిస్తుంటే, సహాయం చేస్తుంటే ఒకరి నుంచి ఒకరు చెయ్యి పట్టుకుని లేవరేస్తారు. ఎవరి వల్ల? ప్రభువేనా యేసు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతున్నామా? నేను చెప్తాను అత్తా చెల్లి భావంతో ఇప్పుడు ఈ నాకు పుట్టలేదు, ఈ నాకు సంబంధం లేదు అని వద్దు. అర్థమైందా? ఇక్కడ ఉన్న స్వార్థవంతులే. మన స్వార్థంతో ఏం చేసుకుంటాం చెప్పు? ఏం చేసుకుంటాం? ఏమైనా పట్టుకెళ్ళిపోతామా? ఏం తీసుకెళ్ళిపోతాం? మనం చనిపోయినప్పుడు మనతో పాటు ఏదో మన డబ్బు వచ్చేస్తుందా? ఏం డబ్బులు వచ్చేద్దాం చెప్పండి? మనం ఏం చెప్పాలి, ఏం నేర్చుకోవాలి? దేవుడికి ఏమి ఇవ్వాలి? మనం మంచి హృదయంతోని, ప్రేమతోని, ఆత్మీయతోని అందరినీ ప్రేమించాలి. ప్రేమే మన ముఖ్యం. అర్థమవుతుంది? ప్రేమతోనే మనం అన్ని సాధించగలం. చిన్న మన ప్రభువే యేసుక్రీస్తు గారు మత్తయి సువార్తలోని 22:29 వచ్చే నీ వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు ఆయనే చెప్తున్నారు. ఇప్పుడు మీకోసం ఎవరైనా, నా కోసమేనా, మీ కొడుకు కోసమేనా ఎవరైనా ప్రాణత్యాగం చేస్తారా? చెప్పండి. ఎవరు చేయలేరు. కానీ మన కోసం దేవుడు వల్లే చేస్తాడు. దేవుడే చేస్తాడు. ఇప్పుడు ఉన్న ఇప్పుడు మీరు పొద్దున్న వేటకి వెళ్ళిపోతారు. వేటకి వెళ్ళిపోయి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వస్తారు. ఎవరికి ఏంటి వచ్చిందో, మనం ఎంత వచ్చిందో, కానీ మనకి ఏంటంటే మనకు వచ్చింది కరెక్టే. వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకున్న సమస్యలు, మనకన్నా దీన స్థితిలో ఉన్నవాళ్ళు, మనకన్నా కష్టాలు ఉన్నవాళ్ళు, మనకన్నా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ₹1 సాయం చేసేవాళ్ళం అది గుర్తుపెట్టుకుంటారు. నేను చూస్తాను రోడ్డు మీద అందరినీ చూస్తాను, మిమ్మల్ని అందరినీ నేను చూస్తాను, అందరినీ చూస్తాను. వాటి ఏంటి మీరు చేసుకున్నదేమో మీకు కన్నా ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళకు కూడా దేవుడు పాస్టర్ గారికి ఇవ్వమని అని చెప్పట్లేదు. అర్థమైంది? నీ వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. నీ దగ్గర ఉన్నది ఆయనకి పెట్టు. ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే బాధలతో ఉన్నారో వాళ్ళని రక్షించమని అడుగుతున్నారు. అర్థమవుతుందమ్మా? ఈ వాక్యము మనం బైబిల్లో చదువుకున్నాము. ప్రతి వాక్యము దేవుడు బోధించింది. ప్రతిదీ దేవుడు బోధించింది. దేవుడే మనతో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం.